వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏ బస్సో ట్రైనో ఫ్లైటో వీటి కోసం వెళ్తారు. వెళ్ళాలనుకున్నప్పుడు మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశాలు కూడా నీట్గా ఉండాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లు కానీ ఎక్కడైనా చూసినా జనంతో పాటు దాదాపు అక్కడున్న ప్రాంతాలు కూడా కొద్దో గొప్ప కలుషితం అవుతున్నాయి. కానీ అందమైన స్టేషన్లు ఎక్కడున్నాయని అని ఆలోచించాలి. అది రైల్వే స్టేషన్ అవ్వచ్చు, బస్ స్టేషన్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్లు కూడా అవ్వచ్చు. సో ఈ దరిమిల 2025లో ప్రపంచంలో అత్యంత అందమైన 10 విమానాశ్రయాల్ని ఓ సంస్థ తయారు చేసింది. ఎప్పుడైనా ఒక విమానాశ్రయంలో అడుగుపెట్టి దాని అందం చూసి బాగా ఇన్స్పైర్ అయిన అనుభవం మీకు ఎప్పుడైనా ఉందా? సో అలాంటిదేం లేకపోతే నేను మాత్రం ఇవాళ 2025లో అందమైన విమానాశ్రయాలు ఏమేమి ఉన్నాయో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అవి నిజంగా యునెస్కో ఆధ్వర్యంలోని ప్రముఖ ప్రిక్స్ వైరల్స్ అవార్డ్స్ అలాగే ఇతర గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ ప్రపంచంలోని అత్యంత అందమైన 10 విమానాశ్రయాల్ని చూపించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఎయిర్పోర్ట్స్ అందం, సుస్థిరత అలాగే స్థానిక సంస్కృతిని అద్భుతంగా ప్రదర్శిస్తాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా యాంటాయ్ పెంగ్లాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. ఇది చైనాలో ఉంది. సముద్ర తీర అలలను తలపించే వంపు తిరిగిన రూఫ్ లైన్తో ఈ టెర్మినల్ 2024లో ప్రారంభించబడింది. సహజ రాయి గోడలు, పెద్ద స్కైలైట్లు అలాగే సౌర పలకాలు దీన్ని పర్యావరణ స్నేహపూర్వక కళాఖండంగా మార్చాయి. యాంటాయ్ తీర సౌందర్యం ఇక్కడ ప్రతి మూలలో కనిపిస్తుంది. అందుకే ఇది టాప్ 1లో ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1. ఇది జపాన్లో ఉంది. ఒసాకే బేలో కృత్రిమ ద్వీపంపై నిర్మితమై 2025లో రీడిజైన్ చేశారు ఈ టెర్మినల్ని. ఏరోడైనమిక్ రూఫ్ అలాగే జపనీస్ చెక్క ఇంటీరియర్తో పూర్తిగా మెరిసిపోతుంటుంది. రామెన్ స్టాల్స్తో కూడిన ఫుడ్ కోర్ట్ ఒక సంప్రదాయ జపనీస్ వీధిని తలపిస్తుంది. 2025 వరల్డ్ ఎక్స్పో కోసం సిద్ధమైన ఈ ఎయిర్పోర్ట్ ఒక అద్భుతం అనే చెప్పచ్చు. ఇక మూడోది మార్సెల్ ప్రోవెన్స్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1. ఇది ఫ్రాన్స్లో ఉంది. 22 మీటర్ల ఎత్తైన సెంట్రల్ హాల్, అల్యూమినియం స్కైలైట్లు అలాగే 70% రీసైకిల్ స్టీల్తో నిర్మితమైన ఈ టెర్మినల్ ప్రోవెన్స్ గ్రామీణ సౌందర్యాన్ని గాజుగోడల ద్వారా చూపిస్తుంది. స్థానిక బోట్ హౌస్లను తలపించే చెక్క కనోపీలు దీన్ని ప్రత్యేకంగా చేస్తాయి. అందుకే ఈ 3rd ప్లేస్లో వేసింది. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 4 రోలాండ్ గారోస్ ఎయిర్పోర్ట్ అరైవల్స్ టెర్మినల్ రీయూనియన్ ఐలాండ్. ఇది కూడా ఫ్రాన్స్లో ఉంది. ఈ ట్రాపికల్ టెర్మినల్ సహజ గాలి ప్రవాహం అలాగే థర్మల్ చిమ్నీతో ఎయిర్ కండిషనింగ్ అవసరాన్ని తగ్గిస్తుంది. స్థానిక చెక్కతో 91% స్థానిక కాంట్రాక్టులతో నిర్మించిన ఇది రీయూనియన్ ద్వీపం ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఇక 5th వన్ పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెయిన్ టెర్మినల్. ఇది అమెరికాలో ఉంది. ఓరగాన్ అడవుల స్ఫూర్తితో 9 ఎకరాల డగ్లస్ ఫీర్ చెక్క రూఫ్తో ఈ టెర్మినల్ ఒక అటవీ స్వర్గంలాగా అనిపిస్తుంది. స్కైలైట్లు, ఆకుపచ్చ గార్డెన్స్ అలాగే సుస్థిర డిజైన్ దీన్ని అద్భుతంగా చేశాయి. ఇక నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హార్వే మిల్క్ టెర్మినల్ 1. ఇది అమెరికాలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఏకైక గుర్తింపు పొందిన ఎయిర్పోర్ట్ మ్యూజియంతో ఈ టెర్మినల్ శాన్ ఫ్రాన్సిస్కో కళల సంప్రదాయాన్ని ప్రదర్శిస్తుంది. విశాలమైన స్కైలైట్లు అలాగే సుస్థిర మెటీరియల్స్ దీన్ని సాంస్కృతిక గమ్యస్థానంగా మార్చాయి. ఇకపోతే నెక్స్ట్ సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా తరచూ గుర్తింపు పొంది చాంగి ఎయిర్పోర్ట్. దీని డ్యూయల్ టెర్మినల్లో 40 మీటర్ల రెయిన్ వోర్టెక్స్ నీటి జలపాతంతో ఆకర్షిస్తుంది. ఇండోర్ గార్డెన్స్, సినిమా హాల్ అలాగే డైనోసార్ థీమ్ పార్క్ దీన్ని ఒక విజువల్ ట్రీట్గా చేస్తాయి. ఇక నెక్స్ట్ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహా, ఖతార్. దీని లగ్జరీ ఆర్కిటెక్చర్, ఆధునిక కళలు అలాగే హై ఎండ్ షాపింగ్తో ఈ విమానాశ్రయం ఒక రాజభవనంలా కనిపిస్తుంది. 2024లో 52.7 మిలియన్ ప్రయాణికులు నిర్వహించిన ఈ ఎయిర్పోర్ట్ సౌందర్యంలో మాత్రం దాదాపు అగ్రస్థానంలోనే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యూనిచ్ ఎయిర్పోర్ట్ జర్మనీలో ఉంది. బవేరియన్ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఈ విమానాశ్రయం ఒక బీర్ గార్డెన్, క్రిస్మస్ మార్కెట్ అలాగే హిల్టన్ హోటల్తో అలరిస్తుంది. దాని ఆధునిక డిజైన్ అలాగే సహజ వెలుతురు దీన్ని ఒక దృశ్య ఆనందంగా చేస్తాయి. అంటే కళ్ళకెంపుగా ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ ఎయిర్పోర్ట్. స్విస్ ఖచ్చితత్వంతో రూపొందిన ఈ ఎయిర్పోర్ట్ ఆల్ప్స్ దృశ్యాలను అందించే గాజుగోడలు అలాగే గ్రీన్ డిజైన్తో ఆకర్షిస్తుంది. దాని కాంపాక్ట్ లేఅవుట్, పర్యావరణ స్నేహపూర్వక ఫీచర్లు దీన్ని అందమైన ఎంపికగా చేస్తాయి. చూసారుగా, ఇలాంటి ఎయిర్పోర్ట్స్
ఈ 10 ఎయిర్పోర్ట్లు దాదాపు 2025 సంవత్సరానికి టాప్ 10గా నిలిచాయి. మరి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, లేదా మన ఇండియాలోని ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అనేది లిస్ట్లో చాలా దూరంలోనే ఉన్నాయి. అవి కూడా ముందుకు వస్తాయి, ఎందుకంటే వాటి నిర్వహణ పనితీరు ప్రకారంగా ఈ మధ్యనే అవి కూడా మెరుగు ర్యాంకింగ్లో ఏర్పడ్డాయి. త్వరలో అవి కూడా టాప్ 10లో వస్తాయని ఆశిస్తూ ఈ ఎయిర్పోర్ట్స్ వీటి ఫీచర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.